హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేను ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే బీరకాయ శనగపప్పు కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. చాలామంది చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా ఇది, బట్ నా స్టైల్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇది మనకి చపాతీ, రోటీ, పూరి, రైసు దేనిలోకైనా ఎంత అంటే అంత బాగుంటుందండి. ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. మనం హడావుడిగా ఉన్నప్పుడు ఎటన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా అన్న టైంలో మనం ఈ కర్రీ చేసి పెట్టేస్తే మనకు బ్రేక్ఫాస్ట్లో తినడానికి, చపాతీల్లో తినడానికి ఉంటుంది. ఎట్ ఏ టైం లంచ్ టైంకి కర్రీలాగా కూడా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఆయిల్ వేడైన తర్వాత జనరల్గా వేసుకునే పోపు గింజలు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కూడా వేడైన తర్వాత దానిలోనే మనం పచ్చిమిర్చి ఏవైతే కట్ చేసుకున్నామో అవి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు, కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు మనం వాటిని కూడా మిక్స్ చేస్తూ ఉండాలి. కొద్దిసేపటికి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తాయండి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లేత బీరకాయలు ఉంటాయి కదా, ముదురు బీరకాయలు తీసుకోకండి, ఎందుకంటే పీచు పీచుగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉండదు. అట్లా ముదిరిపోయిన బీరకాయలు చేదు కూడా ఉంటాయండి. అందుకని మనం చూసుకొని లేతవి తీసుకోవాలి. సన్నగా ఉన్నాయి, లేతవి పొడుగ్గా ఉంటాయి. అవి చాలా అంటే మనకి తొందరగా మగ్గిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బీరకాయలు పాలు పోసి కూడా వండుకోవచ్చు అండి, నేను చేస్తాను అది కూడా బాగుంటుంది. ఎప్పుడన్నా మీకు వీలున్నప్పుడు ఆ కర్రీ కూడా ఎలానే చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అది కూడా. ఇదైతే చాలా సింపుల్గా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మనము శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నామో సైడ్కి, అది కూడా వేసుకోవాలి. బీరకాయలు మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది మనం కొంతమంది ఏంటంటే ఫస్ట్ కొంచెం శనగపప్పుని సైడ్కి వేరే వాటర్లో ఉడకబెట్టి పెట్టుకొని తర్వాత కర్రీ మగ్గిన తర్వాత వేస్తారు. అలా అయినా వేయచ్చు, లేదు మనము డైరెక్ట్గా అయినా శనగపప్పు వేయచ్చు, తొందరగానే మగ్గిపోతుంది. అంటే కొంచెం క్రిస్పీగా తినాలి అనుకున్న వాళ్ళు అలానే కర్రీలో వేసుకోవచ్చు. వద్దు కొంచెం మెత్తగా ఉండాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అట్లా వస్తుంది అనుకున్న వాళ్ళు పక్కన గిన్నెలో కొంచెం వాటర్లో శనగపప్పుని కొద్దిసేపు బాయిల్ చేసేసి ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి అప్పుడు ఆ శనగపప్పుని కర్రీలో మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్నే మిక్స్ చేశానండి. మేమైతే అలానే తింటాము. నచ్చిన వాళ్ళు అయితే అలా చేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా ఎంత అంటే అంత బాగుంటుంది. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.